రిజర్వేషన్ లేని వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. సయ్యద్కు రిజర్వేషన్ లేదు, పఠాన్కు రిజర్వేషన్ లేదు, మొఘల్కు రిజర్వేషన్ లేదు, అలాగే గౌరీస్కు రిజర్వేషన్ లేదు, ఆగాఖానీస్కు రిజర్వేషన్ లేదు, షియా కమ్యూనిటీకు రిజర్వేషన్ లేదు, అలాగే బురానుద్దీన్ కమ్యూనిటీకు రిజర్వేషన్ లేదు. అట్లా కొందరికి వృత్తిపరంగా ఉన్న గరీబోళ్ళకు ఉంది, ధనవంతులు మంచి బిజినెస్ చేసే వాళ్ళకు లేదు. హిందూస్లో కూడా బ్రాహ్మణ్కు లేదు, రెడ్డికు లేదు, వైశ్య కమ్యూనిటీకు లేదు, వెల్మాస్కు లేదు, కమ్మాస్కు లేదు, వాళ్ళకు కూడా లేదు. వృత్తిపరంగా ఉన్న వాళ్ళకే ఉంది. అందు గురించి నేను పదే పదే చెప్తున్నాం, సుప్రీంకోర్టు మనకు ఇంట్రీమ్ జడ్జ్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇది మతపరంగా కాదు, ఇది వృత్తిపరంగానే ఈ రిజర్వేషను అని చెప్పినా మళ్ళా కుక్క బోల్తేనా కుత్తెకి దుమ్ తేడికి తేడి ఎన్నిసార్లు చెప్పినా మళ్ళా అదే పాట పాడతారు. ఇది మతపరంగా ఉన్నది. ముస్లిం, అరే ముస్లిం ఈ దేశంలో బతకద్దరా బాబు? వాడు బీదోడు ఉంటే బీదోడు ఉండదా? బీదోడు ఎవరున్నా ఏ కులం ఏ మతం చూడకుండా బీదోడే, అతనికి రిజర్వేషన్ ఈయన ఇచ్చింది. కాబట్టి ఇది మేమేదో రేవంత్ రెడ్డి క్యాబినెట్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినట్టు గతంలో వైఎస్ రాజశేఖర్ 2004లో, దానికంటే ముందు మన జిఓఎంఎస్ నెంబర్ 30 విజయభాస్కర్ రెడ్డి గారి పేరులో 1994 25th ఆగస్ట్ 1994లో అప్పుడు ఈ కులాల వారిగా కాపు, తెలగ, బలిజ, ఒంటరి, ముస్లిం ఇవన్నీ ఇక్కడ పెట్టారు రిజర్వేషన్స్ ఎవరెవరికి ఇవ్వాలా అని. బట్టి 2004కు వచ్చిన తర్వాత వైఎస్ గారు 4% రిజర్వేషన్ జాబ్స్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో ఆయన ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇది అయితే ఇది పెడతామని ఈ ఆరోపణలు టోటల్ ఫాల్స్. మన భూమి మీద పోతే మీకు చరిత్ర తెలుసది, బండి సంజయ్ గారు కానీ లేకుంటే కిషన్ రెడ్డి కానీ. మరి ఇప్పుడు మీకు దమ్ముంటే అక్కడ మీ రాష్ట్రాల్లో గుజరాత్లో తీపియండి, యూపీలో తీపియండి. మీరు బీజేపీ రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్లో ఉన్నాయి, రాజస్థాన్లో ఉన్నారు. అక్కడ ఏం లేకుండా బట్టి ఈయన వచ్చి తెలంగాణలో మాట్లాడుతున్నట్టే మీరు నేషనల్ పార్టీయా కాదా? కేంద్ర మంత్రి కాదా? మీరు కేంద్ర మంత్రి కాన్స్టిట్యూషన్తో నడుస్తాడు, మీ పార్టీలో మాట్లాడుకోండి. కానీ గవర్నమెంట్ స్టేట్ ప్లాట్ఫామ్లో ఒక మతానికి పట్టుకొని వీళ్ళు గరీబ్ ఉన్నా కానీ వీళ్ళు ఈ మతంతో ఉన్నారు కాబట్టి మేము వీళ్ళకు యాక్సెప్ట్ చేయమన్నది ఇది రాంగ్. దీన్ని గవర్నమెంట్ కాదు. ఇప్పుడు అందు గురించి చెప్పిన కల్కర్ కమిషన్, హంటర్ కమిషన్, అలాంటి చాలా కమిషన్లు వచ్చినాయి 51 వరకు. మరి బ్రిటిష్ పీరియడ్ నుంచి కూడా కేరళలో కానీ ఆ రాష్ట్రాల్లో, తమిళనాడులో అప్పటి నుంచి కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి, కేంద్ర రిజర్వేషన్ కూడా ఉంది.